ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 16వ తారీఖు సోమవారం. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏడీఆర్స్ నెగెటివ్‌లో క్లోజ్ అవ్వగా విప్రో, ఇన్ఫోసిస్ ఐటీ సెక్టార్ నుంచి ఏడీఆర్స్ మాత్రం పాజిటివ్‌గా ఉన్నాయి. మొత్తం మీద ఏడీఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే మెటల్, కమోడిటీస్, రియాలిటీ, ఎనర్జీ సెక్టర్స్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నిఫ్టీ, పిఎస్యు బ్యాంక్, నిఫ్టీ మీడియా, ఫార్మా అనేది లీస్ట్ ఇంపాక్ట్ నెగిటివ్గానే క్లోజ్ అయినాయి. మొత్తం మీద 100% ఇండియన్ సెక్టర్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే ఫ్రాన్స్, హాంకాంగ్, సౌత్ కొరియా, ఏషియా మార్కెట్, జపాన్, యూరప్ అనేది నెగిటివ్లో ట్రేడ్ అవుతూ ఉండగా జర్మన్, లండన్, యుఎస్ మార్కెట్స్, చైనా A50 ఫ్యూచర్స్, రష్యా స్లైట్ గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ సంకేతాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ మొన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది పరిశీలన చేసినట్లయితే విసాయే, యాపిల్, 3M అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా నైక్, యునైటెడ్ హెల్త్, వాల్ట్ డిస్నీ, సిస్కో అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయినాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే ఈరోజు చైనా మార్కెట్స్కి హాలిడే ఉంది. చైనీస్ న్యూ ఇయర్ అనమాట. సౌత్ కొరియా వాళ్ళకి కూడా న్యూ ఇయర్ సందర్భంగా హాలిడే ఉంది. యునైటెడ్ స్టేట్స్ వాషింగ్టన్స్ బర్త్డే ఉండటం వల్ల మార్కెట్స్కి హాలిడే ఉంది. ఇక జపాన్కి సంబంధించిన జీడిపి నెంబర్ అనేది రిలీజ్ అయింది. ఇదైతే నెగిటివ్గా రావటం అనేది జరిగింది. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేదు. ఈరోజు బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి నంబర్ అనేది చెప్తూ ఉంటుంది. ఎనీహౌ ఇది వెరీ ఇంపార్టెంట్ నెంబర్. యుఎస్ మార్కెట్స్ ఏంటంటే చాలా నేరో రేంజ్లో అయితే ట్రేడ్ అయ్యాయి. సో ప్రస్తుతానికి హాలిడే సందర్భంగా వాల్యూమ్స్ అనేది తక్కువగా ట్రేడ్ అయ్యాయి. అట్ ద సేమ్ టైం నెక్స్ట్ రేట్ కట్స్ ఉంటాయా లేదా అనే దాని మీద కొద్దిగా తర్జన అనేది జరుగుతూ ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క కంపెనీ కూడా రిజల్ట్ అయితే అనౌన్స్ చేయట్లేదు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సెయిల్, సమ్మన్ క్యాపిటల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఈ రెండిట్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్ బై సెల్ చేసుకోవచ్చు. ఆర్వీఎన్ఎల్, కేన్స్ టెక్నాలజీస్ ఈ రెండు కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది. నిఫ్టీకి సంబంధించిన హీట్ మ్యాప్ పరిశీలన చేసినట్లయితే బజాజ్ ఫైనాన్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐఎన్, ఎస్బీఐ లైఫ్, సిప్లా, అపోలో హాస్పిటల్స్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అవగా టాప్ లూజర్స్లో హిందాల్కో, ఎటర్నల్, అదానీ ఎంటర్ప్రైజెస్, హిందుస్థాన్ యూనిలీవర్, టీసీఎస్, కోల్ ఇండియా, టైటాన్, ఓఎన్జీసీ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద నిఫ్టీ 50 క్లోజ్ అయిన విధానంలో వీక్ సెంటిమెంట్ అనేది స్ట్రాంగ్గా ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ బజాజ్ ఫైనాన్స్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తూ ఉంది. ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ లాంగ్ సైడ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ ఏ స్టాక్లో కూడా జరగట్లేదు. ముతూట్ ఫైనాన్స్, హిందాల్కో, హిందుస్థాన్ జింక్, అదానీ గ్రీన్, కోఫోర్జ్ అనేది దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. ప్రైస్ డ్రాప్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ సిగ్నిఫికెంట్గా రైజ్ అవుతుంది. ప్రాబబ్లీ ఈ స్టాక్స్ ఇంకొంచెం కిందకి వెళతాయని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఆల్రెడీ షార్ట్ పొజిషన్స్ అయితే తీసుకున్నారు. ఏంజల్ వన్, ఇండస్ టవర్, పిఐ ఇండస్ట్రీస్, పీజీఎల్ దీంట్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైంగ్ అనేది జరుగుతుంది. ఎవరైతే లాంగ్ అనేది హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టు అర్థం. ఫ్యూచర్స్ బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే షార్ట్ సైడ్ 73%, లాంగ్ సైడ్ 7% అనేది కనిపిస్తుంది. మొత్తం మీద షార్ట్ సైడ్ ఎక్కువగా పొజిషన్స్ అనేది తీసుకున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ఇక నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. మొన్నటి రోజున సిగ్నిఫికెంట్గా వీక్గా క్లోజ్ అయింది. సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏం చెబుతుందంటే షార్ట్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి చెప్తుంది. ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ లేదు. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్, ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్, స్టాక్స్ అన్నిట్లో కూడా బ్యారిష్గా ఉన్నారు. ప్రొపరేటర్ వచ్చేసరికి స్టాక్ ఫీచర్స్లో కొద్దిగా బులిష్గా ఉంది, ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా బేరిష్గా ఉంది. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్ అన్నింటిలో కూడా బులిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బులిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బేరిష్గా ఉన్నారు, స్టాక్స్లో మాత్రం బయింగ్ చేస్తున్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 7,395 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 5,554 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తూ ఉండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్లయితే 13.37% రైజ్ అయింది. ఇండియన్ మార్కెట్స్లో వోల్టాలిటీ పెరుగుతుందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది.
ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి ప్రస్తుతానికి స్టేబుల్గా ఉంది. ఇక యూఎస్ మార్కెట్స్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున డోజీ ఫామ్ అయింది. ఎనీహౌ ఈ రోజు అయితే 131 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నిఫ్టీ 50 అనేది పరిశీలన చేసినట్టయితే సో యాక్చువల్గా పివోట్ అయితే 24,800 ఉంది. సో ఇది చాలా డిస్టెన్స్ ఉంది. బిఫోర్ దట్ ఏంటంటే 25,100 అనేది ఒక గ్యాప్ ఉన్న ఏరియా అనమాట. సో ఇది మనం మేజర్ సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 25,600 అనేది ఇమీడియట్గా ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీలో 59,905 అనేది ఇమీడియట్గా సపోర్ట్ ఉండగా 60,658 అనేది రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సెన్సెక్స్లో కూడా 81,666 అనేది ఇమీడియట్గా ఉన్న మేజర్ సపోర్టు, 83,080 అనేది మేజర్గా ఉన్న రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే మొన్నటి రోజున పెద్ద రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఈరోజు గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయిన తర్వాత అక్కడ నుంచి కూడా కొద్దిగా కిందకు వస్తుంది. మనం చూస్తున్న సమయానికి 600 పాయింట్లు పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,460 దగ్గర అప్రాక్సిమేట్గా గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,518 దగ్గర క్లోజ్ అయింది. సో మొత్తం మీద ఒక 60 పాయింట్ల దాకా నెగిటివ్గా కనిపిస్తుంది అప్రాక్సిమేట్గా. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక ప్రస్తుతానికి గోల్డ్ అయితే ఒక థిన్ రేంజ్లో ట్రేడ్ అవుతూ ఉంది. కొన్ని స్టాక్స్ ముఖ్యంగా ఫ్రాక్టల్ అనలిటిక్స్, ఏవైఈ, మణప్పురం, ఆల్కెమ్ ల్యాబ్స్, జైడస్ లైఫ్, జూబిలెంట్ ఫార్మోవా, ఫోర్టిస్ హెల్త్ కేర్, ఆజాద్ ఇంజనీరింగ్, ప్రిసిషన్ వైర్స్ ఇవి న్యూస్లో ఉన్నాయి. సో వీటిల్లో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఈ స్టాక్ పేరు అండ్ దీంట్లో ఉన్న న్యూస్ ఏంటి, ఇది పాజిటివ్ ఇంపాక్టా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. టెలిగ్రామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్లో ఉంది, చూడండి. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే డౌ జోన్స్ ఇండస్ట్రియల్ డైలీలో కానీ అవర్లీ టైం ఫ్రేమ్లో వీక్గా ఉంది, లోవర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా బులిష్గా ఉంది. నిఫ్టీ 50 వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో సెల్ అడ్వైస్ చేస్తుండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో బై ఇండికేట్ చేస్తుంది, లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం సెల్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్స్ నుంచి మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఐటీ సెక్టర్ అయితే కొద్దిగా గ్రీన్లో ఉంది. సో ప్రాబ్లీ ఒక స్టేబుల్ అవడానికి ఆస్కారం ఉంది. ఇక గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టయితే గ్లోబల్గా అయితే పెద్దగా యాక్టివ్గా కనిపించట్లేదు. ముఖ్యంగా ఏంటంటే చైనా, కొరియా మార్కెట్స్కి హాలిడేస్ అనేది ఉన్నాయన్నమాట. సో అట్ ద సేమ్ టైం యూఎస్ మార్కెట్స్ కూడా హాలిడే ఉన్నాయి. సో థిన్ వాల్యూమ్స్ అనేది గ్లోబల్గా పార్టిసిపేట్ అయితే చేస్తూ ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ అనేది పరిశీలన చేసినట్టయితే బేస్డ్ ఆన్ ద కరెంట్ సిచ్యువేషన్ మనకి ఒక గ్యాప్ డౌన్ అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో మొత్తం మీద కాంటెక్స్ట్ అనేది తీసుకున్నట్టయితే ప్రస్తుతం సిచ్యువేషన్లో ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అనేది ఈరోజు మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రాబిలిటీ కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఇటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.